ఏపీని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. వైసీపీ పాలనలో అతలాకుతలమైన క్రీడారంగాన్ని ప్రక్షాళన చేస్తోంది. తిరుపతిని క్రీడా హబ్గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చర్యలు చేపట్టింది. తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయాన్ని కోట్ల రూపాయలతో ఆధునీకరించి క్రీడాకారులకు అందుబాటులోకి తెచ్చింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అతలాకుతలమైన క్రీడా రంగాన్ని కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోంది. క్రీడారంగ అభివృద్ధికి నిధులు కేటాయించడంతో సరికొత్త శోభ సంతరించుకుంది. ఇప్పటికే క్రీడాకారుల ఉద్యోగ నియామకాల రిజర్వేషన్లను 3% పెంచడంతో పాటు 5 ఏళ్లుగా నిర్వహణ కొరవడి పనికిరాకుండా పోయిన క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తోంది. తిరుపతిలో ఉన్న శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను కోట్ల రూపాయల నిధులతో ఆధునికీకరించారు. రాష్ట్రంలో తొలిసారి రైఫిల్ షూటింగ్ రేంజ్ ఏర్పాటు చేశారు. స్కేటింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్ వంటి క్రీడాంశాలకు పరిమితమైన శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను 14 అంశాలకు కేంద్రంగా తీర్చిదిద్దారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రైవేటుపరమైన ఈ క్రీడా సముదాయంలో 2.45 కోట్ల రూపాయలతో క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 1.35 కోట్ల రూపాయల తిరుపతి స్మార్ట్ సిటీ నిధులతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ అరేనాను అందుబాటులోకి తెచ్చారు. పింక్ బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, క్రికెట్ సాధనకు అనువుగా సింథటిక్ మ్యాట్లు, సరికొత్త ఈతకొలను ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు అనుగుణంగా 27 లక్షల రూపాయలతో విద్యుత్ దీపాలు, 28 లక్షల రూపాయలతో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ రేంజ్ ఏర్పాటు చేయడంతో క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ యొక్క శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 4-5 గేమ్లే పరిమితమై ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు చైర్మన్ కూడా మన ప్రాంతం వారు కావడం వల్ల ఇది ఇంకో విధంగా మాకు బాగా అడ్వాంటేజ్ అయింది. బాస్కెట్ బాల్, వాలీబాల్, పిక్కిల్ బాల్, అలాగే క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. సో ఒకే ఏరియాలో మనము ఈ 4 గేమ్లు మనం ఆడుకునేదానికి సౌకర్యం కల్పించారు. ఇప్పుడు కొత్తగా షూటింగ్ రేంజ్ ని ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో మిగిలినటువంటి ఏకైక అసెట్ ఇది ఒకటే. ఇది 10 మీటర్ ఎయిర్ రైఫిల్ రేంజ్ ఫస్ట్ టైం మన ఏపీలో డిఎస్ఏ తరఫున అంటే శాప్ తరఫున ఫస్ట్ టైం పెట్టారు. నేషనల్ స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా వెళ్ళొచ్చు దీంట్లో నుంచి. ఈ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ రేంజ్ అనేది పిస్టల్, రైఫిల్కి రెండుటికి సంబంధించింది. రేంజ్ ఉండడం వల్ల అంటే ఒలింపిక్ స్టాండర్డ్ వరకు వెళ్ళొచ్చు, ఎక్కువ మందిని ఎంకరేజ్ చేయొచ్చు. అత్యుత్తమ క్రీడా వసతులతో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం రైఫిల్ షూటింగ్ రేంజ్ ను ఈ నెల 23న క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్, శాప్ చైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. క్రీడారంగంలో రాణించాలంటే డబ్బు అవసరం లేదని, ఆడాలనే తపన ఉండే క్రీడాకారులను ప్రోత్సహిస్తామని రవినాయుడు అన్నారు. తిరుపతిలో లక్షలాది మంది విద్యార్థులు ఉన్నారు. బాగా రాణించాలనుకున్న తపన ఉంది. ఈ మార్కు చూపించాలనే ఉద్దేశంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సిఎస్ఆర్ ఫండ్తో ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనేది ఇక్కడ ఉంది. బ్రహ్మాండంగా రాణించాలనేది ఉద్దేశంగా ఉన్నాం. ఆడడానికి డబ్బు అవసరం లేదు, ఆడాలనే తపన ఉంటే చాలని చెప్పాం. దానిలో భాగంగానే ఇక్కడ ఇదే శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వైఎస్ఆర్సీపీ ఒక కార్పొరేటర్ చేతిలో ఉంటే మొత్తం దాన్ని నేను వచ్చిన తర్వాత వాటన్ని పీకి పడేసి ఇది అస్తవ్యస్తంగా ఉన్న దాన్ని శ్రీనివాస స్పోర్ట్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకొని వచ్చాం. అకాడమీలు తీసుకొని రావడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో 2019 వరకు అకాడమీలు ఉన్నాయి. మొన్న 5 ఏళ్ళు వాటిని తీసేశారు. ఇప్పుడు మళ్ళీ అకాడమీలు తీసుకొని రావాలనే తాపత్రయంతో ఉన్నాం. మొన్నే ఫైల్ కూడా మూవ్ చేయడం జరిగింది. అంటే ఒక ప్రాంతంలోనే కాదు, అన్ని ప్రాంతాల్లో విస్తరించాలనేది మా ఉద్దేశం.